గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ప్రొసీడ్. మిస్టర్ అమర్నాథ్, ప్రస్తుతం మీరు మంత్రి హోదాలో ఉన్నారు కదా? అవును. ఎంతో మంది ప్రజలకు న్యాయం చేయగలిగే పొజిషన్లో ఉన్న మీరు మీ కన్నబిడ్డను వదిలి వెళ్లడం అన్యాయం అనిపించలేదా? ఇదే ప్రశ్న 7 ఏళ్ల నుంచి నన్ను వేధిస్తోంది. నా భార్య వల్ల నాకు అన్యాయం జరిగితే ఏం చేయలేకపోయాను. ఇక కన్నబిడ్డకే న్యాయం చేయగలను. మీ భార్యకి మీరు ఎన్నాళ్ళ నుంచి దూరంగా ఉంటున్నారు? నేను దూరంగా ఉండడం ఏంటి? మేడమే నన్ను వదిలేసి 7 ఏళ్ళు అయింది. అంటే 7 ఏళ్లుగా మీరు విడిపోయి ఉంటున్నారు, అంతేనా? టు బి ప్రిసైజ్ 7 ఏళ్ళు 3 నెలలు 12 రోజులు. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. మిస్టర్ అమర్నాథ్, ఇన్నాళ్ళు విడిపోయి ఉన్న మీరు విడాకులు తీసుకోవాలని ఎప్పుడు అనుకోలేదా? ఏనాటికైనా పశ్చాత్తాపంతో తిరిగి నా భార్య రాకపోతుందని నేను ఎదురు చూశాను. ఎప్పటికైనా సహనం చచ్చి విడాకులు తనే అడక్కపోతాడా అని తనే ఎదురు చూసింది. కనీసం మీరు మీ బిడ్డనైనా ఎందుకు చదివలేదు? బిడ్డని తల్లిని విడదీయడం మహాపాపమని తన బిడ్డను తీసుకెళ్తుంటే కాదనలేకపోయాను. కానీ తన నన్నే కాదు, బిడ్డను కూడా వదిలేసిందని కోర్టు నోటీస్ అందేదాకా నాకు తెలీదు. మేడం, ఆయన చెప్పింది మీరు విన్నారు కదా, మరి మీరు కూడా మీ బిడ్డను వదులుకోవడానికి కారణం? తండ్రి లేని బిడ్డగా కంటే తల్లిదండ్రులు లేని బిడ్డగా ఉండడం మంచిదని వదిలేశాను. మరిప్పుడు మీ పాప మీ ఇద్దరితో కలిసి ఉండాలని కోరుకుంటోంది. కానీ ఆయనతో కలిసి కాపురం చేయాలని నాకు లేదు. దయచేసి నాకు విడాకులు ఇప్పించండి. మిస్టర్ అమర్నాథ్, మీ ఆవిడ మీ నుండి విడాకులు కావాలని కోరుతున్నారు. దీనికి మీరేమంటారు? ఏం చెప్పాలి సార్? ప్రపంచంలో ఏ భర్త అయినా భార్య కోరుకుంటే బంగారం కొనిస్తాడు, చీర కొనిస్తాడు. కొండ మీద కోతి కావాలన్నా, కోహినూరు వజ్రం కావాలన్నా తెచ్చిస్తాడు. కానీ విడిపోదాం, విడాకులు తీసుకుందామంటే అది నా లోపమా, నా జీవితానికి శాపమా అని అయోమయంలో పడ్డాను. అంటే విడాకులు తీసుకోవడం మీకు ఇష్టం లేదా? దివ్య, ఈ ప్రశ్నకి ఏం సమాధానం చెప్పమంటావు? నువ్వే చెప్పు. నేను అడిగేది మిమ్మల్ని. ఉండొచ్చు సార్, కానీ నా భార్య నా ముందున్నప్పుడు ఆమెను అడగకుండా నేనే నిర్ణయం తీసుకోను. పోనీ మేడం, మీరు చెప్పండి, ఆయనతో విడాకులు కావాలని మీరు ఎందుకు కోరుకుంటున్నారు? ఆయనతో కలిసి ఉండడం ఇష్టం లేక. మరి పాప పుట్టేదాకా ఎందుకు కలుసున్నారు? గత్యంతరం లేక. శరీరాలు కలిసి అనడానికి సాక్ష్యంగా పాప పుట్టింది, కానీ మనసులు కలిసి అనడానికి నా దగ్గర సాక్ష్యం లేదు. నా దగ్గరే కాదు, సంసారం చేసే ఏ ఆడదాని దగ్గర ఉండదు. మనసులు ఎందుకు కలవలేదు? ఆయనకి మనసే లేదు కాబట్టి. పొరపాటు, చాలా పొరపాటు. ఇన్నేళ్ల నా రాజకీయ జీవితంలో ఎమ్మెల్యేగా, మినిస్టర్గా ఎంతో మంది పబ్లిక్ నా మనసుని అర్థం చేసుకున్నారు, ఆదరించారు. యువర్ ఆనర్, స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయం అన్నదాన్ని ఈ దేశంలో ఎంతమంది మగాళ్లు పాటిస్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ భార్యల్ని గౌరవించడం భర్తల సంప్రదాయం అన్నదాన్ని ప్రతి మగాడు, ఐఎమ్ సారీ, ప్రతి మగుడు పాటిస్తున్నారు. అందులో నేను ఒక్కడిని. కానీ నా భార్య నా మనసుని అర్థం చేసుకోలేకపోయింది. అయినా పర్వాలేదు, దయచేసి నాకు విడాకులు ఇప్పించకండి. మా ఇద్దరిని కలపకపోయినా కనీసం నా బిడ్డను నాకు ఇప్పించండి ప్లీజ్. దట్స్ ఆల్ యువర్ ఆనర్. Court is adjourned for tomorrow. ఎక్స్క్యూజ్ మీ సార్, యా, నాకు హెల్ప్ చేయాలి. చిన్న రిక్వెస్ట్. చెప్పండి. నీకు పదవి ముఖ్యమా, భార్య ముఖ్యమా అని ఎవరైనా అడిగితే నాకు నా భార్య ముఖ్యం అని చెప్పేవాడిని నేను. అందుకే తను వదిలేసి వెళ్ళిపోయినా రెండో పెళ్లి చేసుకోలేదు. ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో పార్టీని మార్చని వాడిని పెళ్ళాన్ని ఎలా మారుస్తాను సార్? నాకు నా భార్య అంటే చాలా ఇష్టం. తనతో కలిసి బ్రతకాలనేది నా ఆశయం. ఏం సార్, అమెరికాలో విమాన దాడులు చేసిన తీవ్రవాదుల కుట్రైనా ఆలస్యంగా బయటపడిందేమో కానీ నా భార్య మనసులో కుట్రేమిటో నాకు అర్థం కావట్లేదు. సో బిల్ క్లింటన్ అక్కడ అక్రమ సంబంధం వల్ల అన్పాపులర్ అయ్యాడు, నేను ఇక్కడ సక్రమ సంబంధంతో అన్పాపులర్ అయ్యాను. నా బాధంతా చెప్పాను, మీరే హెల్ప్ చేయాలి.
కాపురం నిలబడితే గోడ మీద గాంధీ గారి ఫోటోని, టేబుల్ మీద మీ ఫోటోని పెట్టుకుని అటు అసెంబ్లీని ఇటు ఫ్యామిలీని ప్రశాంతంగా నడుపుతాను. వస్తాను సార్. రామ్మా, నిన్ను సీక్రెట్ ప్యానెల్కి ఎందుకు పిలిపించానో తెలుసా? నన్ను నా భర్తతో కలిసి కాపురం చేయమని చెప్పడానికి. కాదు, నీ బిడ్డని ఎందుకు వదిలేశావో తెలుసుకుందామని. నా ఎక్స్పీరియన్స్ లో భార్య అంటే ఇష్టం లేని భర్తను చూశాను, భర్త అంటే ఇష్టం లేని భార్యని చూశాను. కానీ బిడ్డంటే ఇష్టం లేని తల్లిని మాత్రం నిన్నే చూస్తున్నాను. చూడమ్మా, నన్ను న్యాయమూర్తిగా కాదు, నీ శ్రేయోభిలాషిగా భావించి నువ్వెందుకిలా ప్రవర్తించాల్సి వచ్చిందో కారణం చెప్పు. దాన్ని బట్టి తీర్పుంటుంది. నా డెలివరీ టైంలో నా దగ్గర ఉండడానికి మీకు టైం ఉంటుందో ఉండదో అనుకున్నాను. నీ డెలివరీ టైంలో నీతోనే ఉంటాను, లేదా నేను ఉన్నప్పుడు నీ డెలివరీ అయ్యేటట్టు చేస్తాను. ఓకేనా? ఏమండి, స్పీడ్ తగ్గించండి, కొంచెం మెల్లగా వెళ్దాం. లక్షలు పోసి కారు కొనేది స్పీడ్ గా వెళ్ళడానికి. స్లోగా వెళ్ళాలంటే 2 రూపాయలు సిటీ బస్సులో వెళ్ళొచ్చు కదా. మనం వెళ్ళాల్సింది అటు కదా, ఈ పక్కగా వెళ్తున్నానండి. తప్పట్లేదు, పక్కకి వెళ్ళొద్దు మామ అంటే నా మాట వినకుండా పక్కకి వెళ్ళాను. రూట్ మారితే ప్లేట్ మారుతుందని నేను హెచ్చరించిన నన్ను రాంగ్ రూట్ పంపించాను. ఏంటండి మీరు అనేది? పోస్ట్ నన్ను నామినేట్ చేయమని మీ నాన్నని అడిగితే సద్దాం హుసేన్ పేరు నన్ను చూశాడు. సద్దాం హుసేన్ తన అల్లుడిని చంపేశాడని మీ నాన్నకి నేను భయపడాలా? అందుకే నేను మామూలు అల్లుడిని కాదు ప్రూవ్ చేయడానికి ఒక చిన్న డ్రైవ్ చేస్తున్నానే. ఏంటా రియాక్షన్? నీ రియాక్షన్ డైలాగ్ ఏంటో చెప్పనా? శ్రీరామచంద్రుడు లాంటి భర్త ఇలా మారిపోయాడేంటా అనే కదా. ఇది రాజకీయం విద్య. ఏంటి దివ్య, నొప్పులు మొదలయ్యా? త్వరగా వెళదామా? స్పీడ్ పెంచు. మీ నాన్న అల్లుంటే రాజమార్గంలో వెళ్ళమన్నారు కానీ పంజా మార్గంలో వెళ్ళమంటున్నాడు. మామ నేను ఎంత అరిచినా కావాలని చెవులు మూసుకున్నాను. నాన్న నువ్వు అరిస్తే కానీ దండ లాంటి వాడికి ఉంటే కనగదేమో. హలో హలో మేయర్ మామగారు, మీ ముద్దుల అల్లుండి మాట్లాడుతున్నాను. అడగకుండానే అన్ని ఇస్తారని మీ కూతురు మెళ్ళలో తాళి కట్టాను. అడక్క మేయర్ పదవి అడిగితే అడుక్కునే వాడి కన్నా హీనంగా నన్ను చూసావు. సో కోపం వచ్చి నీ కూతురుని తీసుకుని రోడ్ల మీద రాళ్ల మధ్య 120 కిలోమీటర్లు వెళ్తుంటే దానికన్నా ఫాస్ట్గా నాకు నొప్పులు వచ్చాయి. వింటావా? హలో అమ్మా, విన్నావా? మేయర్ పదవి లేనప్పుడు నేను మెలకులు తిరిగానుగా, అలాగే నీ కూతురు పాపం ఇక్కడ మెలకులు తిరుగుతోంది. నువ్వు అక్కడ నా పేరు నామినేట్ చేసావనుకో, ఇక్కడ భద్రంగా హాస్పిటల్కి తీసుకెళ్తాను. నా మాటికి ఎదురు తిరిగావనుకో, ప్రసవం కష్టమైన నీ కూతురు, పుట్టడం కష్టమైన నీ మనవరాలు చచ్చి మార్చరీకి వెళ్తారు. పెద్దోడివి, అర్థం చేసుకో. Thank you. హలో దివ్య, గుడ్ ఈవినింగ్. కదలొద్దు, విడిగా ఆపరేషన్ అయింది కానీ మంచి టైంలో ప్రసవించావు. పాప పుట్టింది, నాకు పదవి వచ్చింది. ఆ మూతు
ఏంటి పాపలో ఒక్క పోలిక కూడా నాది లేదే. ఇట్స్ ఓకే. బై ది బై, తల్లైన ఈ శుభ సందర్భంలో నా శుభాకాంక్షలు. ఏంటా రియాక్షన్? నీ రియాక్షన్కి డైలాగ్ ఏంటో చెప్పనా? నువ్వు తల్లైన సందర్భంలో అన్నాను గాని నేను తండ్రైన సందర్భంలో అనలేదు. అదేగా నీ బాధ? ఏ తండ్రైనా ఒకరు లేక ఇద్దరు బిడ్డలుంటే చాలంటారు, కానీ ఏ బిడ్డకైనా ఒకరు లేక ఇద్దరు తండ్రులు ఉండొచ్చని నువ్వే స్లోగన్ మార్చావు. ఎందుకంటే నీ బిడ్డకి ఇద్దరు తండ్రులు కదా. ఈ ఇన్ఫర్మేషన్ నాకు ఎలా తెలుసని చూస్తున్నావా? అమెరికాలో చదువు కంప్లీట్ చేసి ఇండియాలో అడుగు పెట్టంగానే ఏ బిజినెస్ బాగుంటుందని ఎంక్వైరీ చేశాను. అన్ని బిజినెస్ లో పాలిటిక్స్ సూపర్ బిజినెస్ అని చెప్పారు. సరే ట్రై చేద్దాం అనుకుంటున్నప్పుడు నా మేధస్సును చూసి మీ నాన్నగారు నన్ను అల్లుడిగా చేసుకున్నారు. కానీ పెళ్లికి ముందే నీకు ప్రేమ వ్యవహారం ఉందని నాకు తెలుసు. ఎందుకు తెలుసుకున్నాను అనుకుంటున్నావా? ఆఫ్టర్ ఆల్ 5 ఏళ్లు పదవిలో ఉండే రాజకీయ నాయకుల శీలం ఎలాంటిదో కనుక్కునే ఓటేస్తారు పబ్లిక్. మరి జీవితాంతం నాతో ఉండే నీ శీలం ఎలాంటిదో ఎంక్వైరీ చేయకుండానే నీ మెళ్ళో తాళి కడతానా? అయినా తాళి కట్టాను. ఎందుకో తెలుసా? పదవి కోసం. చూడు దివ్య, సెకండ్ హ్యాండ్ ఆడదాన్ని పెళ్లి చేసుకోవడానికి ఏ మగాడు ముందుకు రాడు. కానీ 100 మంది హ్యాండ్లో పడ్డ పదవి కోసం జనం క్యూలో నిలబడతారు. నేను నిలబడ్డాను. పసుపు తాడుతో వచ్చాను, పదవి సంపాదించాను. ఇక సంసారం అంటావా? మెజారిటీ లేని గవర్నమెంట్ లో ఎప్పుడైనా కూలిపోవచ్చు. ఐ డోంట్ కేర్. అంటే మీ స్వార్థం కోసం, అధికారం కోసం మా నాన్నకు ద్రోహం చేయడానికి నన్ను పావులా వాడుకున్నారా? చెప్పానుగా పాలిటిక్స్ అని. బాధపడకు. ఇన్ఫాక్ట్ ఈ పాపలో నా పోలిక ఒకటుంది. అకస్మాత్తుగా సిజేరియన్ చేసి బయట తీశారు కదా, నాకు కూడా పదవి అకస్మాత్తుగా వచ్చింది. ఈ దేశంలో సగం మంది రాజకీయ నాయకులు మాలాగే అకస్మాత్తుగా వచ్చిన సిజేరియన్ బేబీస్. ఆల్ ద బెస్ట్. ఏంటా ఏడుపు? ఏడ్స్ కమిట్ చేద్దాం అనుకున్నావా? రాజకీయ నాయకుడు కమిట్ అయ్యేది సెంటిమెంట్ కాదమ్మా, సెటిల్మెంట్ కి. ఏంటా రియాక్షన్? ఆ రియాక్షన్ డైలాగ్ ఏంటో చెప్పనా? ఎగురులేను గాని లేకపోతే ఎగురు తందామనుకుంటున్నానే కాదు. ఓయ్ బాబోయ్. అరే రే మామయ్య గారు ఎప్పుడొచ్చారు? ఇప్పుడైనా ఇంతకు ముందేనా? మీరు ఇంకా పాపం చూడలేదుగా? మీ కూతురులో అందంగా ఉంది. మీరు వెంటనే చూసి వచ్చేయండి. ఎందుకంటే ఎక్కువసేపు నా భార్యని ఇబ్బంది పెడితే ఆమె హెల్త్ వీక్ అవుతుంది. ప్లీజ్. ఏంటా రియాక్షన్? నీ రియాక్షన్ డైలాగ్ ఏంటో చెప్పనా? లోపల నా కూతుర్ని మాటలతో వేధించి బయటకు వచ్చి ప్రేమ కురిపిస్తావా? నీ అంతు చూస్తారా అనే కదా. ఏం చేయలేదు. నీ కూతుర్ని ఓదార్చడం తప్ప. వెళ్ళు. ఆ మూతలేరా చల్లపుతున్నమ్మమ్మతోరో. ఏరా నాన్న గుక్క పెట్టి ఏడుస్తున్నావు? ఆకలిస్తుందా? అమ్మ నీకు పాలు ఇవ్వట్లేదా? ఏయ్, పాప ఏడు వినిపించట్లేదా? పాలు ఇవ్వకుండా ఆకలితో చంపేద్దామన్నా నీ పాలిటిక్స్? పుట్టగానే ఇద్దరు తండ్రులని ముద్ర పడింది. ఇక ముందు అవమానాలు అపనిందలతో పెరిగే కంటే అది చచ్చిపోతేనే సుఖపడుతుంది. ఏంటి మైక్ లేకుండా ఉపన్యాసాలు చెప్తున్నావు? నా మీద ఉన్న సేడిజంతో నా బిడ్డను చంపేద్దాం అనుకుంటున్నావా? ముందు పాపకి పాలివ్వు. ఇవ్వే. ఏంటా రియాక్షన్? నీ రియాక్షన్ డైలాగ్ ఏంటో చెప్పనా? పొద్దున్నేమో హాస్పిటల్లో ఈ బిడ్డకు నేను తండ్రి కాదన్నాడు, ఇప్పుడేమో ఇది నా బిడ్డ అంటున్నాడు. ఏంటో అనే కదా. చూడు, ఓ ప్రాజెక్ట్ ఓ లీడరు ఫౌండేషన్ స్టోన్ వేస్తాడు. ఆ తర్వాత ఆ గవర్నమెంట్ మారి ఇంకో లీడర్ ఆధ్వర్యంలో ఆ ప్రాజెక్ట్ పూర్తవుతుంది. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ఫౌండేషన్ స్టోన్ వేసిన వాడిదా, దాన్ని పూర్తి చేసిన వాడిదా అంటే ఎలా సమాధానం లేదో అలాగా ఈ బిడ్డకి తండ్రి ఎవరంటే సమాధానం లేదు, రాదు. పెళ్ళైతే భార్యాభర్తలు అయినట్టు కాదు, మనసిచ్చినప్పుడే భార్యాభర్తలు అయినట్టు మీ ప్రేమికులు అనుకుంటుంటారు కదూ. అలాగా మనసు వాడికి శరీరం నాకు, పదవి వాడిది, ప్రమాణం స్వీకారం నాదంటే నేనెలా ఒప్పుకుంటాను? హలో, లీగలీ ఇది నా బిడ్డే, బట్ ఇల్లీగల్ గా ఇది వాడి బిడ్డ. సో అవసరమైతే ఇది నా బిడ్డే అంటాను, ఆవేశం వస్తే
తండ్రినే మార్చేస్తాను. ఏమంటావు? మళ్ళీ రియాక్షనా? దీనికి డైలాగ్ ఏంటో చెప్పనా? విడాకులు అడగాలనుకుంటున్నావు కదా? నీలాంటి వాడితో కాపురం చేసే బదులు విడాకులు తీసుకొని వెళ్ళిపోవడమే మంచిది. అమ్మమ్మమ్మమ్మమ్మ, అంత సీన్ లేదు తల్లి. నువ్వు విడాకులు తీసుకొని బయటకు వెళ్ళి పదవి కాజేశాక మాజీ మేయర్ కూతుర్ని వదిలేశాడన్న అన్పాపులర్ చేద్దాం అనుకుంటున్నావా? నువ్వు చేసినా పర్వాలేదు, నాకేం భయం లేదు. కానీ నువ్వు అపోజిషన్ పార్టీలో చేరి నాకే ఎదురుగా నిలబడ్డావనుకో, నీడలేని ఆడది, మొగుడు వదిలేసిన ఆడది అని బ్యానర్లు కట్టి సింపతి కొట్టేస్తే నాకు డిపాజిట్ కూడా మిగలదు. నేను అలాంటి దాన్ని కాదు. నువ్వు కాకపోవచ్చు, కానీ ప్రతిపక్షం వాళ్ళు అలాంటి వాళ్లే. సో నీకు విడాకులు కావాలంటే ఆన్ వన్ కండిషన్. బిడ్డ పుట్టినప్పుడు హాస్పిటల్లో తండ్రి పేరు నాది రాయించావు కదూ, ఆ పేరు మార్చేసి నీ లవర్ పేరు రాసుకో. రేపు పెద్దవాళ్ళు ప్రెస్ వాళ్ళు నన్ను అడిగితే నేను నా పెళ్ళాన్ని వదిలేయడం ఏంటండి, నా పెళ్ళామే నన్ను వదిలేసిందని పాప బర్త్ సర్టిఫికేట్ చూపిస్తాను. అప్పుడు భార్య వదిలేసిన భర్త అని కొంతమంది ఆడపడుచుల సింపతి ఓటైనా నాకు మిగులుతాయి. ఎలా ఉంది నా కండిషన్? చివరికి ఇంత నీచానికి దిగజారుతావని నేను అనుకోలేదు. చివరికి అంటే మొదటి నుంచే నేను దిగజారిపోయాను కాబట్టే పాలిటిక్స్ లో పైకి వచ్చాను. ఇదిగో నా కండిషన్స్ ఒప్పుకుని విడాకులు తీసుకో, లేదా నీ బిడ్డతో నీ బాబు దగ్గర బ్రతుకు. సొసైటీ దృష్టిలో నేను నువ్వు భార్య భర్తలు కావచ్చు, కానీ ఈ క్షణం నుంచి నాకు నీకు ఎలాంటి సంబంధం లేదు. దట్స్ ఇట్. ఆచోచోలో పోచు. బాయ్. దీనికి అమ్మా నాన్న చనిపోయారని చెప్పు. ఏమిటమ్మా మాటలు? తల్లిదండ్రులు లేని బిడ్డ మీద అందరూ జాలి చూపిస్తారు. అదే తండ్రి లేని బిడ్డ అయితే చులకనగా చూస్తారు, ఎగతాళిగా నవ్వుతారు. అందరూ నా బిడ్డ మీద జాలి చూపించినా భరించగలను, కానీ చులకనగా చూస్తే మాత్రం తట్టుకోలేను. అందుకే నా బిడ్డని నువ్వే పెంచుమన్నా. అంటే తల్లి ప్రేమే కాదు, తల్లి పాలన కూడా ఈ పసిబిడ్డకు దూరం చేస్తావా? పాలు లేకపోతే పోత పాలు తీసుకురావచ్చు, కానీ నాన్నేడి అని అడిగితే నేను ఇంకొక నాన్నని తీసుకురాలేను కదా నాన్న. అందుకే వదిలి వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు చెప్పండి, అలాంటి వ్యక్తికి నేను భార్యగా ఉండాలంటారా? అలాంటి తండ్రి నా బిడ్డకు అవసరం అంటారా? ఏదేమైనా నువ్వు చేసింది పొరపాటే. సొసైటీ గురించి ఆలోచించి పసిబిడ్డను వదిలి వెళ్లడం తప్పు కాదా? ఉదయాన్నే లేచిన దగ్గర నుంచి సొసైటీ మీద ఆధారపడాలి, సొసైటీ మధ్య బతకాలి. అటువంటప్పుడు సొసైటీ గురించి ఆలోచించకుండా ఎలా ఉంటాం మేడం? కొన్ని మాటలు స్టేట్మెంట్స్ వరకే బాగుంటాయి, కానీ అవి జీవితాలకి వర్తించవు. నేను చేసింది కరెక్టేనని నా నమ్మకం. ఎవరెంత చెప్పినా అతనితో కాపురం చేయడానికి నా అంతరాత్మ ఒప్పుకోవడం లేదు. నువ్వు దగ్గరగా ఉంటే అమ్మాయి నిజం చెప్పదన్నావు. నీ రిక్వెస్ట్ వల్లే అమ్మాయిని సీక్రెట్ ప్యానెల్కి పిలిపించాను. అమ్మాయి చెప్పింది విన్నావుగా? ఈ